A discount of 27% on a certain bill and the difference between two successive discounts of 20% and 10% was 56. Find the amount of the bill. Amount of the bill always 100% అనుకున్నాం. Amount of the bill always 100%. ఇక్కడ మనకు టూ కండిషన్స్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఆఫ్ 27% అండ్ ద టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ డిస్కౌంట్ 1 అనేది 20%, అగైన్ దీని మీద వచ్చిన దాని మీద డిస్కౌంట్ 2 అనేది 10%. ఇప్పుడు కామన్ డిస్కౌంట్ ఎంత అవుతుందో చూద్దాం. సక్సెసివ్ డిస్కౌంట్ అనేది సింగిల్ డిస్కౌంట్ ఎంత మారుతుందో చూద్దాం. 100% బిల్ కాబట్టి ఫస్ట్ డిస్కౌంట్ 20% వెళ్ళడం వల్ల కాస్ట్ ప్రైస్ 80% అవుతుంది. అగైన్ ఈ 80% అనేది మళ్ళీ 10% డిస్కౌంట్ రావడం వల్ల 90% అవుతుంది. మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 100 ఇంటూ 80 అంటే 80/100, 90% అంటే 90/100. 2 zeros 2 zeros will be cancelled, 2 zeros 2 zeros will be cancelled. 8 9 just 72. కాస్ట్ ప్రైస్ అనేది 72 అయితే డిస్కౌంట్ ఎంత? 100% బిల్ అయింది, కాస్ట్ ప్రైస్ 72 అయింది. సింగిల్ డిస్కౌంట్ 100 మైనస్ 72 ఈజ్ ఈక్వల్ 28% సింగిల్ డిస్కౌంట్. మనకి ఇచ్చిండు ద డిఫరెన్స్ ఇచ్చిండు. ఏ డిస్కౌంట్ ఆఫ్ 27% అనే సర్టెన్ బిల్, 27% అనే సర్టెన్ బిల్ అండ్ ద టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది 2010 అంటే మనకు 28% వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు? 27 మైనస్ 28 అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 56 అయినప్పుడు 100% బిల్ ఎంత? 100%. 100% ఈజ్ ఈక్వల్ టు 5600 రూపీస్.